హనుమంతరావు, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భజన చేసి ఈ స్థాయికి వచ్చారు కాంగ్రెస్ పార్టీలో. కరెక్టేనా? భజన కాదు, భజనతో పాటు పని కూడా చేశానండి. సో భజన కూడా చేశారు, భజన చేశారు, పని చేశారు. నాయకుని గురించి చెప్పినప్పుడే మా నాయకుడు పైకి వస్తాడు. ఎవరే కానీ ఒక నాయకుని నమ్మితే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ ఆయగా వచ్చేది ఆయగా అంటున్నారా లేదా? కనుక మన నాయకుని పెంచితే ఆటోమేటిక్గా నేను కూడా పెరుగుతా. అది ఉద్దేశం. అది తెలంగాణ సోనియా గాంధీ ఇయ్యకముందు సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నాక నేను 9 జిల్లాలు తిరిగినా సోనియా గాంధీ ఇస్తుందని చెప్పినా. కానీ మా దురదృష్టం కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రి ఉండి రోజు ఆఖరి బ్యాట్స్మెన్, ఆఖరి బౌలర్ అని వాడు నష్టపోయాడు, పార్టీకి నష్టం. మీకేంటి అతనితో పర్సనల్ గా పంచాయతీ? కిరణ్ కుమార్ రెడ్డి పంచాయతీ ఏమి లేదండి. అతను సోనియా గాంధీ అసలు అర్హుడే కాదు, ముఖ్యమంత్రికి అర్హుడు కాదా? ఒక్కసారి మంత్రే కాదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయితే హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకం చేస్తావు. అయితే నిర్ణయం మీ అధిష్టానాన్ని తప్పు, మరి ఆయన ముఖ్యమంత్రి చేయడం. అతను నిర్ణయం తీసుకునేది ఉంటే సిడబ్ల్యూసీలో మాట్లాడాలి, మేడం ఐఎమ్ అపోజింగ్ అని రావాలి. ఆడ నేను బయటకు వచ్చి చెప్తే ఎట్లా? ఇది దోకా అంటారు, ఇది నాయకురాలకు మోసం అంటారు. ఆనాడు ఎందుకు చెప్పలే? నువ్వు లోపలనేమో ఒప్పుకుంటావు, బయటకు వచ్చినాక నేను అపోజ్ చేస్తా అంటే ఇది న్యాయమా? అంటే మా నాయకురాలకు అన్యాయం చేసిన వాడు